పునరావాసాల్లో సరైన సౌకర్యాలు లేవంటూ భీమ్రాబాడ్ బాధితులు మండిపడుతున్నారు. అఫ్జల్ సాగర్ లో కేటాయించిన ఇళ్లలో తాగునీరు కూడా రావడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అఖిలపక్షం నాయకులు అఫ్జల్ సాగర్ ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇతరుల కోసం నిర్మించిన ఇళ్లను తమకిచ్చారని, దీంతో తమకెప్పుడైనా ముప్పు తప్పదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు అన్ని వస్తువులు కేటాయించామని చెప్పుకుంటున్న అధికారులు ప్రకటనలకి పరిమితమయ్యారని అఖిలపక్షం నాయకులు విమర్శించారు. వాళ్ళందరూ చాలా సంతోషంగా వెళ్తున్నారు, వాళ్ళందరూ ఒప్పుకున్నారు వెళ్తున్నారు అని చెప్పి ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారో దానికి జవాబు వాళ్లే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రోజున మేము సంతోషంగా వెళితే అంత పోలీసు ఎందుకు, కూల్చివేతలు ఎందుకు, ఒక్కొక్కళ్ళం కుటుంబాలు వెళ్ళిపోయే వాళ్ళం కదా అని చెప్తా ఉన్నారు. రెండో విషయం, ఇక్కడ వాళ్ళకి అన్ని అవసరాలు తీర్చడానికి అన్ని విధాల సౌకర్యాలు కలగజేశామన్నారు. 3 రోజులైంది. వాళ్ళని తీసివేసినప్పుడు ఇక్కడ ఏ సౌకర్యం లేదు,